జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం కాబట్టి చిరంజీవి గారి డైలాగ్స్ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం, మా అందరి అభిప్రాయం కూడా. మొక్కే కదా అని పీకేస్తే నాతోటి కాదు, శ్రీనివాస్ బాగుంటుంది. నా వాయిస్కు కొద్దిగా దూరంగా ఉంటాయి, కొన్ని వాయిసెస్ ఏమో దగ్గరగా ఉంటాయి. దగ్గరగా ఉన్న వాటినేమో మేము ఎక్కువ సాధన చేయం, తొందరగా వచ్చేస్తాయి. దూరంగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఎక్కువ సార్లు సిట్టింగ్ చేయాల్సి వస్తుంది. ఆ వాయిస్ ముందు డైలాగ్ రాసుకోవాలి, డైలాగ్ బట్టి పట్టాలి, తర్వాత ప్రొనౌన్సియేషన్ చూసుకోవాలి, ఆ తర్వాత గొంతు మారవాలి. ఓకే, హలో 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 హలో. రాయ్ వీరశంకర్ రెడ్డి, మొక్క ఎక్కదాన్ని పీకేస్తే పీక కోస్తా. ఇట్లా మామూలుగా సరదాగా చెప్పుకోవచ్చు. రాననుకున్నావా, రాలేను అనుకున్నావా? అదే రక్తం, అదే పౌరుషం తలను తెగ్గడం మొదలెడితే వరసలు చూడను. ఇట్లా ఇట్లా మనం సరదాగా చెప్పుకోవచ్చు. లేదు, ఈ ఫోన్ ఒకటి 4 రోజులకి ఇది అప్డేట్ అయ్యి అందులో ఉన్న డైలాగ్స్ అన్నీ పోయాయి. సరదాగా అంటే కొత్త కొత్త డైలాగ్స్ అంటే మనకు గుర్తుండవు. ఏదైనప్పటికీ కూడా 1-2 జోక్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ మాండలికం జోక్స్ చెప్పడంలో ఇక్కడ నాకు స్ఫూర్తి ఎవరంటే మనోజ్ కుమార్ గారు. చాలా అద్భుతమైన అటువంటి ఆర్టిస్ట్. కాకపోతే కొద్దిగా సోది ఎక్కువ చెప్తుంటాడు, కానీ నేను డైరెక్ట్ జోకులకి వెళ్ళిపోతుంటా. అందులో ఒక జోక్, ముందుగా డ్రింక్స్ మీద చెప్పదలుచుకున్నాను. తాగితే ఎలాంటి అనర్థాలు ఉంటాయి. ఓకే, మందును మందులా తాగమన్నాడు అక్కినేని నాగేశ్వరరావు గారు. అంటే మీరు డాక్టర్ దగ్గర పోతే టానిక్ రాస్తాడు, టానిక్ అంతా ఒకటే రోజు తాగం కదా, ఒక 5 ml 8 ml 10 ml పిల్లగానికి కొలత ప్రకారం పోయాలి. అట్లాగే మందును మందులాగానే తాగాలన్నమాట. చాలా అద్భుతమైన కొటేషన్, దానిలో నిగూఢంగా అర్థం చేసుకుంటే చాలా అద్భుతమైన మీనింగ్ ఉంది. ఓకే, ఒకతను రాత్రి తాగి 12 గంటల సమయంలో ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వస్తున్న క్రమంలో ఆయనను చూసి ఆ వీధిలో ఉన్నటువంటి కుక్క పిల్ల అరుస్తుంది. అరిచిన తర్వాత ఇంటికి పోయి డోర్ కొట్టి వాళ్ళ భార్యను లేపుతుండు. ఇదంతా ఒక సన్నివేశం. ఎలా ఉంటుందో చూడు. ఆయన బాగా తాగేసి వస్తున్నాడు. ఆ పని చెయ్యని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రో, ఏ మోతి ఒక్క వాడలు ఉంటావు నువ్వు, నన్ను గరుస్తావే, పోయి పక్క వాడని గరవాలి అంటూ ఇంటికి వెళ్ళి లక్ష్మి లక్ష్మి వాళ్ళ భార్య డోర్ తీస్తుంది. ఏంటిదండి? నీ తండ్రి ఏంటిదా? వీధిలో కుక్కలు గుర్తుపడతలేవు, ఇంటికాడ పిల్లం కూడా గుర్తుపడతలేదు. ఏమండి రమేష్ గారు, ఇది మీ ఇల్లు కాదండి, మీ పక్కిల్లు. ఓ సారీ అండి అంటే ఇది వెళ్ళిపోయాడు. వీళ్ళ భర్త అంతకుముందే బాగా తాగినాడు. వాళ్ళు వేసిండు, ఏయ్ ఎవడేవాడు రాత్రి 12 గంటల సమయంలో తలుపు కొట్టలేపిండంటే ఎవడు వాడు? అబ్బా పక్కింటి రమేష్ అండి, బాగా తాగొచ్చి వాళ్ళ డోర్ అనుకుని మన డోర్ కొట్టారు, అందుకే పంపించేశాను. ఏంటి వాళ్ళ డోర్ అనుకొని మన డోర్ కొడితే ఊరికే పంపించేసినావా? వాని పిలిచి చెప్పు తీసుకొని పేడా 4 కొట్టు. అబ్బా ఎందుకండి? నేను చెప్తానా? వాని పిలిచి పేడా 4 కొట్టు. అబ్బా ఎందుకండి? ఎందుకంటే ఇప్పటిదాకా వాడి పెన్లో నన్ను కొట్టింది. ఇట్లా సరదాగా మనం చెప్పుకోవచ్చు. అపార్ట్మెంట్ కల్చర్ ఈ మధ్య బాగా వచ్చేసింది. అపార్ట్మెంట్లో అందరూ కూడా అత్తయ్యలు కోడళ్ళు చాలామంది పిక్నిక్ సరదాగా వెళ్తున్నారు. బోగతా జలపాతం చూద్దామని చెప్పేసి వెళ్తున్నారు అనుకోండి. అత్తలంతా పాపం ఏజ్డ్, అత్తలందరూ ఏజ్డ్ కాబట్టి కోడళ్ళకి అప్ప చెప్పారు, కోడళ్ళు మీరందరూ కొద్దిగా యాక్టివ్ పార్ట్ తీసుకోండి అంటే కోడళ్ళందరూ కూడా మంచిగా అత్తలకు ఆర్టీసీ బస్సు మాట్లాడిన్లు, కోడళ్ళకు మాత్రం
మంచి టీవీ మొత్తం డీజే ఉన్నటువంటి మంచి బస్సు మాట్లాడుకున్నారు, టీవీ ఇట్లా అన్నీ పెట్టుకున్నారు, ప్రైవేట్ బస్సు మాట్లాడుకుని వీళ్ళు బస్సులు అవి అత్తల బస్సు కోడల బస్సు 2 బస్సులు పోతున్నాయి. ప్రైవేట్ బస్సు కదా, కోడల బస్సు ముందు పోయింది. ఆ పోయిన్లో అక్కడ పోయి మంచి డీజే పెట్టుకున్నారు, డ్యాన్స్ చేసుకుంటా సరదాగా వంటలు ఒక దిక్కు అవుతున్నాయి, అందరు సరదాగా ఎంజాయ్ చేస్తాను. అత్తల బస్సు ఆర్టీసీ బస్సు కదా, టుకుటుకు అనుకుంటూ పోకుంటూ అదే ఒక బ్రిడ్జి మీదకి వెళ్ళి డామ్ అని నదిలో పడ్డది. ఆ చెర్ల కుంటలు ఎక్కువ పడ్డది. పడేసరికి ఎమ్మడే ఫోన్లు ఉన్నాయి కదా, మీ అత్తల బస్సు నదిలో పడ్డది. మీ అత్తలందరూ కూడా పోయిలని చెప్పగానే కోడలంతా సౌండ్ ఎక్కువ పెట్టు అని చెప్పేసి మంచిగా డ్యాన్స్ చేస్తాను. ఈ అత్తలు పోయింది కదా పిడవైందని చెప్పేసి ఒక్క ఆమె మాత్రం బాగా ఎడుతుంది, అత్తయ్య అంటూ ఎడుతుంది. ఈ ఆడవాళ్ళు ఊకుంటారా, పక్కింటి ఆమె వచ్చింది, వదిన ఎందుకు ఏడుస్తున్నావే, మేము అలాగే ఏడుస్తున్నామా, మా అత్తగారు పోలేదా ఏంటి, మేము ఎంత హ్యాపీగా ఉన్నామో చూడు అని ఇవన్నీ. అప్పుడు చెప్తాను అసలు విషయం, అది కాదు వదిన, మా అత్త వేరే బస్సులు వస్తుందట దొంగముండ. అసలు విషయం అది. ఇలా మనం సరదాగా చెప్పుకోవచ్చు. మరి ఇంత చక్కటి కార్యక్రమం మరి ఏకశిలా కరోకే క్లబ్ నుండి చాలా మర్చిపోలేని మంచి సన్మానం కూడా ఒక భోజనం లాంటిది అని ఎందుకంటున్నానంటే ఏ భోజనమైనా కూడా తృప్తినివ్వండి ఏంటంటే డబ్బు, బంగారము, పట్టుచీరలు లాంటివి అన్నమాట. అవన్నీ ఉన్నా కూడా ఇంకా కావాలనిపిస్తుంది. అందుకే నేను ఈ సన్మానాన్ని చక్కటి భోజనంతో పోల్చాను. విజయ్ కుమార్ గారు, ఏసీపీ గారు, వారి గురించి ఎప్పటికీ మా బావగారు 2 రోజులకు ఒకసారైనా చెప్తూనే ఉంటారు. ఎప్పటికీ ప్రస్తావన వస్తూ ఉంటుంది. చాలా మంచి కార్యక్రమం చేపట్టారు. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా సమర్పిస్తాను. చాలా మంచి ప్రోగ్రాం, అందరు కలుసుకునే ఒక నేషనల్ ఇంటిగ్రేషన్ లాగా, ఒక ఐక్యత, ఒక మంచి ఆలోచన. చాలా మీ అందరికీ కూడా కంగ్రాట్స్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.